వెల్కమ్ టు ఐఏసీ బ్యాంక్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం. న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ రూపంలో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఈరోజే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఈ నోటిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఏంటి, అదేవిధంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ వన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము సో ద న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇన్సూరెన్స్. సో మనం బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్తో ప్రిపేర్ అవుతాం కాబట్టి సో బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్గా రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జనరలిస్ట్ యాజ్ వెల్ as స్పెషలిస్ట్. సో జనరలిస్ట్కి వచ్చేసరికి దీనికంటూ స్పెషల్గా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, బట్ స్పెషలిస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా అకౌంట్స్ అని ఈ విధంగా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా స్కేల్ 1 లెవెల్ నోటిఫికేషన్ అనమాట. సో మంచి శాలరీస్, ఒక PO లెవెల్ శాలరీస్తో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఇచ్చిన దాంట్లో సో వేకెన్సీస్లో అకౌంట్స్ అని అంటే ఇంత మనకి ఇచ్చినప్పుడు జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అని ఇచ్చారు కదమ్మా. స్పెషలిస్ట్ అంటే ఇక్కడ అకౌంట్స్ అనమాట. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి. SC 7, ST 4, OBC 13, EWS 5 అండ్ అన్రిజర్వ్డ్ 21. అదేవిధంగా PWD కలిపి మొత్తం ఈ విధంగా 50 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జర్నలిస్ట్కి వచ్చేసరికి మొత్తం 120 వేకెన్సీస్ ఉన్నాయి. SC 18, ST 8, OBC 32, EWS 12 అండ్ అన్రిజర్వ్డ్ 50. సో PWD మొత్తం కలుపుకొని 120 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ ఇచ్చిన నోటిఫికేషన్లో అరౌండ్ 170 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. రైట్. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం. రైట్. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 10th to 29 సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 29వ తారీఖు వరకు అవకాశం ఉంది. అండ్ బోత్ డేట్స్ ఇంక్లూజివ్ అని ఇచ్చారు. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 13th October 2024 అని ఇచ్చారు. కానీ యాక్చువల్గా IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా 13th October ఉంది. బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందుకే క్లియర్గా టెంటేటివ్ అని ఇచ్చున్నారు కాబట్టి 99% ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఎందుకంటే IBPS క్లర్క్ అనేది ఎప్పుడో అనౌన్స్ చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ డేట్ అనేది మారటానికి కూడా అవకాశం ఉంది. సో 13th October 2024 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఉంది. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి 17th November 2024 ఇది కూడా టెంటేటివ్ డేట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని సర్వీస్ కండిషన్స్ ఇలా ఇచ్చినారమ్మా. ఇందులో అబ్జర్వ్ చేస్తే the service conditions will be applicable as per the prevalent rules company అని ఇచ్చినారు. The minimum stay at the initial place of posting will be 5 years. అంటే ఒకసారి మనం పోస్టింగ్ ప్లేస్ అయిన తర్వాత కనీసం అదే ప్లేస్లో మినిమం 5 years పని చేయాలి అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. Required to continue the same specialization for minimum of 10 years as per discretion of the company. అంటే ఇప్పుడు స్పెషలిస్ట్కి వచ్చేసరికి మన 2-3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మారటానికి కూడా కనీసం 10 years పడుతుంది, ప్లేస్ మారటానికి కూడా కనీసం 5 years పడుతుంది. ఇది సర్వీస్ కండిషన్స్లో ఫస్ట్ పార్ట్ ఇచ్చినారు. అండ్ సర్వీస్ కండిషన్స్లో మిగతా పార్ట్స్ కూడా చూద్దాం. రెండోది ప్రొబేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ప్రొబేషన్కి సంబంధించి a candidate appointed as officers carry regular pay roles for the company shall be probation for 1 year from the date of joining of the duty, and the probation period may be extended twice by a further period of 6 months at a time of stretching up 1 year అని ఇచ్చారు. సో యాజ్ యూజువల్గా మనకు బ్యాంకింగ్లో ఉండేటట్టే ఫస్ట్ 6 months ప్రొబేషనరీ, 2 years ప్రొబేషనరీగా ఎక్స్టెండ్ చేస్తుంటారు కదా. 2 yearsని మళ్ళీ ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగోకపోతే ఇంకో 6 months ఎక్స్టెండ్ చేస్తున్నట్టే 2 years తర్వాత ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తారని చెప్పారు. డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ ఆఫీసర్స్, ఎవరైతే ప్రొబేషన్ పీరియడ్ ఉంటారో ఆఫీసర్స్ వుడ్ రిక్వైర్ టు పాస్ ద నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ప్రొబేషన్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇన్సూరెన్స్కి సంబంధించి. ఆ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేయాలని చెప్పారు. ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ ద సెట్ ఎగ్జామినేషన్ ద ఆఫీసర్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ కన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్ ద కంపెనీ. అంటే మనం ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ పాస్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత
లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ బై ద ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మన సర్వీస్ అనేవి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతోపాటు గ్యారంటీడ్ బాండ్ గురించి కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారు చూడండి. బిఫోర్ జాయినింగ్ ఎ ప్రొబేషన్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు గివ్ అండర్టేకింగ్ టు సర్వ్ ద కంపెనీ ఫర్ అ మినిమమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 4 years. మినిమం 4 years అయినా పని చేస్తామన్నట్టుగా బాండ్ రాయాలి. In the event of the resigning from the company before the expiry of the bond period, they will be liable to pay liquidated damages equivalent to 1 year's gross salary paid to them. అంటే ఒకవేళ ఈ మధ్యలో మనం ఏమన్నా డ్రాప్ అవుదాం అనుకుంటే కనీసం 1 year శాలరీని మనం గ్రాస్ శాలరీని వాళ్ళకి తిరిగి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని గురించి బాండ్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా శాలరీకి వచ్చేసరికి సో యాజ్ యూజువల్గా బ్యాంకింగ్ పీఓకి ఏ విధంగా అయితే శాలరీస్ ఉన్నాయో అదే లెవెల్లో ఉన్నాయి ఇక్కడ. సో బేసిక్ పే ఆఫ్ 50,925 ఇన్ ద స్కేల్ ఆఫ్ 50,925 ఫస్ట్ ఇంక్రిమెంట్ 2,500 అలాగా 2,710 ఇంక్రిమెంట్ వరకు 4 ఇంక్రిమెంట్స్ వరకు ఉండేలా మొత్తం 96,765 బేసిక్ వరకు ఇందులో ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన చేతికి వచ్చేసరికి 88,000 పర్ మంత్ శాలరీ వచ్చే విధంగా ఇందులో శాలరీ అనేది ఉంది. అదర్ బెనిఫిట్స్ సచెస్ కవరేజ్ అండర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ జనరేటెడ్ బై ఇంకా గ్రాట్యుటీ కానీ ఎల్టీఎస్ కానీ మెడికల్ బెనిఫిట్స్ కానీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ యాజ్ యూజువల్గా యాడ్ అవుతాయి. ఇవి యాడ్ అవుతూనే శాలరీ అనేది ఒక 88,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మంచి శాలరీ. సో బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇది కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ ఇంత ఆల్రెడీ చెప్పినట్టు జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అని రెండు ఇచ్చినారు. సో జర్నలిస్ట్కి వచ్చేసరికి ఏంటంటే a candidate must possess the minimum qualification of a graduate or postgraduate in any discipline from a recognized university or in any equivalent qualification recognized as such by the central government with at least 60% of marks. అంటే ఈ జర్నలిస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు, పీజీ కానీ డిగ్రీ కానీ ఏది చేసినా పర్వాలేదు, అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. రైట్. ఏదైతే ద డిగ్రీ ఎగ్జామినేషన్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ అట్లీస్ట్ 20 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55%, జనరల్ క్యాండిడేట్స్కి అయితే 60% వచ్చి పాస్ అయ్యి ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. ఎవరికి? ఇది జర్నలిస్ట్కి వచ్చేసరికి. అలా కాకుండా స్పెషలిస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, a candidate must possess minimum qualification as follows అని ఇచ్చి స్పెషలిస్ట్కి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇందులో స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించారు. ఆ స్పెషలైజేషన్లోనే అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషలైజేషన్ అనమాట. ఇది అప్లై చేద్దాం అనుకుని ఇందులో ఆల్మోస్ట్ 50 వరకు వేకెన్సీ ఉన్నాయి. జర్నలిస్ట్ అయితే 70 వరకు వేకెన్సీ ఉన్నాయి. సో ఈ 50 వరకు ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ని ఎప్పుడు తీసుకోవడానికి కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అంటే చార్ట్ అండ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ నోన్ యాజ్ ICW అండ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ డిసిప్లిన్ విత్ మినిమం 60%. అంటే ఇవి మెయింటైన్ చేసుకుంటూ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఉంటూ దాంతోపాటు గ్రాడ్యుయేషన్ పోస్ట్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. లేదా ఆర్ఎల్స్ అని ఇచ్చున్నారు, MBA ఫైనాన్స్, PGDM ఫైనాన్స్ కానీ MCOM విత్ 60%. సో వీళ్ళు ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న దానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే ఆ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ చూసుకోండమ్మా, చూసుకొని మీకు ఎలిజిబుల్ ఉంటే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ అది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ యూనివర్సిటీ, క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ ఆ యూనివర్సిటీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అందరికీ తెలిసిందే. అండ్ రిజల్ట్ షుడ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 1st 9, 2024. సెప్టెంబర్ 1, 2024 కల్లా నేను డిగ్రీ కానీ పీజీ కానీ ఆ కన్సర్న్ క్వాలిఫికేషన్ అనేది నీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏజ్కి వచ్చేసరికి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తున్నారు. సో మినిమం ఏజ్ 21 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 30 years, 21 to 30 years మధ్యలో ఉండాలి. A candidate must have been born not earlier than 2nd September 1994. మళ్ళీ మెన్షన్ చేశారు చూడమ్మా, 2nd September 1994 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ నాట్ ఎర్లియర్ దెన్, సో వాళ్ళకంటే ముందు పుట్టుకున్న నాట్ లేటర్ దెన్ 1st September. సో 1st September 2003 తర్వాత పుట్టి ఉండకూడదు. సో 94 కంటే ముందు ఉండకూడదు, 2003 తర్వాత ఉండకూడదు. ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు
ఈ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏజ్ అనేది 21 years to 30 years వరకు ఉంటుంది. వీళ్ళకి కాకుండా మనకి రెగ్యులర్గా చూసేదే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వచ్చేసరికి 5 years ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 years అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసరికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక్కసారి ఇందులో ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం సార్. సో సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్లో ఏమి ఇచ్చున్నారంటే ఫస్ట్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 3. ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 100 marks ఇస్తానని చెప్పారు. దిస్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 sections విత్ సెపరేట్ టైమింగ్స్ ఫర్ ఈచ్ సెక్షన్. సో సెక్షనల్ టైమింగ్తో ఉంటుందని చెప్పారు. సో యాజ్ యూజువల్గా మనకు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నట్టే ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్లో ఉంటుంది 30 marks 20 minutes టైం, రీజనింగ్ ఎబిలిటీ 35 questions 20 minutes, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 20 minutes. సో ఆల్ టుగెదర్ 100 questions 60 minutes. మనం యాజ్ యూజువల్గా ఏదైతే పిఓ ప్రిలిమ్స్ రాస్తామో క్లర్క్ ప్రిలిమ్స్ రాస్తామో అదే ప్యాటర్న్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ టెస్ట్ section by securing passing marks to be decided by the company. So adequate number of candidates in each category is decided by the company. Approximately 15 times the number of vacancies subjected to availability అని ఇచ్చున్నారు. అంటే ఒకవేళ 120 vacancies ఉన్నాయి కాబట్టి దానికి 15 times వరకు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వటానికి చేయడానికి అవకాశం ఉంది. ఇది మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 200 marks. సో 200 marks ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ ఫర్ 30 marks. మనం పిఓ ఐబీపీఎస్ పిఓ కానీ ఎస్బీఐ పిఓ కానీ ఏ విధంగా అయితే రాస్తాం అదేవిధంగా. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. రెండు బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ అన్ ఆన్లైన్ అని చెప్పి పెడతా అని చెప్పున్నారు. సో ఆబ్జెక్టివ్ టెస్ట్కి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టెస్ట్ 2.5 hours డ్యూరేషన్ విల్ బీ యాజ్ ఫాలోస్ అని ఇచ్చి ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఫర్ జర్నలిస్ట్కి అయితే జర్నలిస్ట్ కానీ స్పెషలిస్ట్ కానీ వీళ్ళిద్దరికీ కూడా నార్మల్గా రెండు ప్రిలిమ్స్ వరకు ఒకేలా ఉన్నాయి, కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ మారినాయి చూడండి. జర్నలిస్ట్కి అయితే సేమ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి ఆబ్జెక్టివ్ 50 marks, మ్యాక్సిమం 50 అండ్ 40 minutes టైం ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మ్యాక్సిమం మార్క్స్ అండ్ 40 minutes టైం. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 50 30 minutes. టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 and 40. సో ఆల్ టుగెదర్ అన్ని 4 సబ్జెక్ట్స్ కలిపి 450 ఆర్ 200 marksకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అదే స్పెషలిస్ట్కి అయితే సో జర్నలిస్ట్కి వచ్చేసరికి అందరూ రాసే విధంగా కామన్గా రాస్తారు, బట్ స్పెషలిస్ట్కి వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, ఆ టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కలిపి 160 marksకి అయితే ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అండ్ అడిషనల్ టెస్ట్ టు యాక్సెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని ఇచ్చారు. సో స్పెషలిస్ట్కి వెళ్ళాలంటే మనకు ఇందులో బీకామ్ సంబంధించిన కానీ లేదంటే సిఏకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ మీద కూడా ఒక 40 questions అడగడానికి అవకాశం ఉంది. ఇది స్పెషలిస్ట్గా మీద. అదే జర్నలిస్ట్కి అయితే నార్మల్గా మనం బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినట్టే యాజ్ యూజువల్గా సిలబస్ ఉంది. అదేవిధంగా డిస్క్రిప్టివ్కి వచ్చేసరికి the descriptive test of 30 minutes duration with 30 marks will be a test of English language. So letter writing 10 marks, essay 20 marks వరకు డిస్క్రిప్టివ్ ఇవ్వడానికి అవకాశం ఉందమ్మా. నెక్స్ట్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు obtain a minimum score for each section ఇచ్చున్నారు. సో ప్రతి దాంట్లో కూడా మినిమం క్వాలిఫై అవ్వాలి. దీంతో పాటు a candidate shall be required to qualify descriptive test but the marks in descriptive test will not be కౌంటెడ్ టువర్డ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ అనేది క్వాలిఫైయింగ్ నేచరు, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మార్క్స్ అయితే మాత్రం ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ నెగిటివ్ మార్కింగ్ గురించి ఇచ్చున్నారు. అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండింటికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. దే విల్ బి పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ విత్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. ఈచ్ క్వశ్చన్ విచ్ ఆర్ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ బై ద క్యాండిడేట్ 1/4 ఆఫ్ అని ఇచ్చున్నారు ఇక్కడ. సో 1/4 ఆఫ్ ద మార్క్ అసైన్ టు ద క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ యాజ్ పెనాల్టీ. అంటే ఖచ్చితంగా 1/4 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి మంచి నోటిఫికేషన్. దీని తర్వాత మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత phase 3 ఇంటర్వ్యూ. Candidates who have been shortlisted at the end of phase 2 will be subsequently be called for an interview to be conducted by the company. Interview will be conducted at selected centers అని ఇచ్చినారు. The weightage of online examination interview will be 75:25. సో 75:25 రేషియోలో
వీళ్ళని పిలవటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూకి phase 2 కంప్లీట్ అయిన వాళ్ళని 75:25 రేషియోలో పిలవటానికి అవకాశం ఉంటుంది. అవన్నీ అడ్రస్ కానీ ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తానని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫైనల్ సెలెక్షన్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. దట్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్. Candidates who fail within the number of vacancies in the merit list shall be considered for appointment. సో నార్మల్గా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన 170 పొజిషన్స్కి ఎంతమంది అయితే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫైనల్గా ఫిక్స్ చేస్తామని చెప్పారు. సో ఇది ఈ న్యూ ఇండియా ఇష్యూరెన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చమ్మా. ఆల్మోస్ట్ 170 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా మంచి శాలరీతో న్యూ ఇండియా ఇష్యూరెన్స్ నుంచి ఈ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఒక్కసారి మళ్ళీ నోటిఫికేషన్ చూసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే మాత్రం అది అలవాటు ఉంది కాబట్టి అప్లై చేసుకోగలరు. సో ఒక్కసారి జాగ్రత్తగా చదివి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. ఇదే విధంగా దీంతో పాటు ఫీజుకి వచ్చేసరికి సో ఎగ్జామినేషన్ ఫీ కూడా యాజ్ యూజువల్గా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎలా అయితే ఉందో అదేవిధంగా ఫీ కూడా ఉంది ఇందులో. హియర్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చున్నారు. ఇక్కడ 100 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ GST ఇంటిమే ఛార్జెస్ ఓన్లీ అని ఇచ్చి SC ST PWBD వాళ్ళకి ఉన్నాయి. ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ SC ST వాళ్ళకైతే 850 రూపీస్, అది కూడా నాన్ రిఫండబుల్ అని ఇచ్చున్నారు. 9 సెప్టెంబర్ 10th నుంచి 29 సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, పే చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కండక్ట్ ఆన్లైన్ వెన్యూస్ గివెన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాల్స్ లెటర్స్ అని ఇచ్చినారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నార్మల్గా మనకి ఈవెన్ డిజిటల్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చున్నారు. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అబ్జర్వ్ చేస్తే యాజ్ యూజువల్గా మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ సిటీస్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది phase 1 రాసుకోవడానికి. అదే phase 2కి అయితే మళ్ళీ సెపరేట్గా ఇచ్చినారు. phase 2కి అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వీటిలో మాత్రమే phase 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. బట్ phase 1 మాత్రం చాలా వరకు సెంటర్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదే phase 2 వచ్చేసరికి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి. అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే SC ST కానీ OBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ PWD క్యాండిడేట్స్ ఉన్నారో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో ఉంటుందంటే కొంతవరకు మీకు గైడెన్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మరొకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని సో క్లియర్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తున్నారు విత్ ద వెబ్సైట్ డీటెయిల్స్ ఆల్సో. సో newindia.co.in అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 117 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుందాం. మన సిలబస్ మీద పూర్తిగా గ్రిప్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతున్న ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా బెటర్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మల్టిపుల్ జాబ్స్ కొట్టడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ ప్రతి ప్రాసెస్లో phase 1, phase 2 అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ వరకు కూడా IAC 100% మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.